హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ జాయ్ మోనికా, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, రినోవా హాస్పిటల్, నంగనాథ్. ఈ మధ్యకాలంలో మనము న్యూస్లో బాగా వినిపిస్తున్న వార్త నరాలకి ఎఫెక్ట్ చేసే ఒక వ్యాధి జీబీఎస్. ఈ జీబీఎస్ అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. జీబీఎస్ అంటే గిలియన్ బార్ సిండ్రోమ్. ఇది ఏంటి అంటే ఒక ఇమ్యూన్ అటాక్, మన ఒంట్లో ఉన్న నరాల మీద జరిగే ఒక ఇమ్యూన్ అటాక్. ఈ ఇమ్యూన్ అటాక్ అంటే మన ఒంట్లో ఉండే ఇమ్యూన్ సెల్స్ మన ఒంట్లో ఉండే నరాలని ఎఫెక్ట్ చేస్తుంది. అసలు ఈ ఇమ్యూన్ సెల్స్ ఎందుకు తయారవుతాయి అనేది తెలుసుకుందాం. ప్రతి ఇమ్యూన్ సెల్స్ తయారీకి ఒక ట్రిగ్గర్, అంటే ఇన్ఫెక్షన్ ఒక ట్రిగ్గర్గా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఏదైనా అవ్వచ్చు. బ్యాక్టీరియాలో మనం క్యాంపైలోబాక్టర్ జెంజిని, లేదా వైరస్లో మనము సైటోమెగాలో వైరస్, జికా వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్, లేదా రీసెంట్గా కోవిడ్ వైరస్ వల్ల కూడా జీబీఎస్ రావడం చూసాం. సో ఈ వైరస్ మన బాడీని ఎఫెక్ట్ చేసినప్పుడు కొన్ని ఇమ్యూన్ సెల్స్ తయారు చేసుకుంటాయి. ఈ ఇమ్యూన్ సెల్స్ ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత అలానే మన బాడీలో ఉండి మన ఒంట్లో ఉండే నరాల ప్రోటీన్ మన బ్యాక్టీరియా లేదా వైరస్ లో ఉండే ప్రోటీన్ సిమిలర్ గా ఉండడం వల్ల ఈ ఇమ్యూన్ సెల్స్ మన నరాల్ని ఎఫెక్ట్ చేస్తుంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, చిన్న తిమ్మిరిలాగా మొదలయ్యి మనం కాళ్ళు చేతులు చచ్చుబడ్డం, లేదా మొహంలో కళ్ళు మూసుకోలేకపోవడం, నోట్లో నుంచి నీళ్లు కారడం, ఇలా ఫేస్ కూడా ఎఫెక్ట్ అవ్వడం చూస్తాం. వీటికి నిర్ధారణ చేయడం అన్నది ఇది మోస్ట్లీ ఒక క్లినికల్ డయాగ్నోసిస్. కాకపోతే సపోర్టింగ్ ఎవిడెన్స్ కోసం మనము నర్వ్ కండక్షన్ స్టడీస్ అని, లేదా సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటే వెన్నులో నుంచి నీరు తీసి నిర్ధారణ చేస్తాం. మరి వీటికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తాము అంటే 80% ఆఫ్ ద కేసెస్ వాటంతటి వాళ్ళు రికవర్ అవ్వడం చూస్తాము. కాకపోతే కొన్ని కేసెస్ మాత్రము రెస్పిరేటరీ పెరాలసిస్ వరకు వెళ్ళి వెంటిలేటర్ వరకు కూడా వెళ్ళడం చూస్తాం. వీటికి ఐవిఐజీ అని ఒక కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది, లేదా ప్లాస్మాఫెరెసిస్ ఇస్ అదర్ ఆప్షన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం ఒక్క మహారాష్ట్రలోనే 200 పైగా జీబీఎస్ కేసెస్ చూసాం. ఎందుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద కంటామినేటెడ్ వాటర్ విత్ క్యాంపైలోబాక్టర్ జెంజిని. అలానే మన సౌత్ స్టేట్స్ అయిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా అలర్ట్ ఇష్యూ చేయడం జరిగింది. సో మనం ఈ జీబీఎస్ ని నివారించవచ్చు. ఎలాగా అంటే సింపుల్ గా మనం వండే కూరగాయలు నీట్ గా వాష్ చేసుకోవడం కానీ, లేకపోతే తాగే వాటర్ వల్ల ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, కంటామినేటెడ్ వాటర్ వల్ల కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యి మనకి జీబీఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే ప్యూరిఫైడ్ వాటర్ ఆర్ వాటర్ కాచిన నీళ్ళు తాగడం, ఇలాంటి సింపుల్ ప్రికాషన్స్ వల్ల మనం జీబీఎస్ ని అరికట్టే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.